ఇప్పుడు ఫ్యామిలీ విషయానికొస్తే, సరే ఇప్పుడు ఫ్యామిలీ విషయానికొచ్చినట్టయితే డివోర్స్ రేట్ అనేది లాస్ట్ ఇయర్ కంటే ప్రతి ఇయర్ గనక పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మోడర్న్ టెక్నాలజీ వల్ల గానీ, ఫాస్ట్‌నెస్ గ్రోయింగ్ గానీ, ఇప్పుడు ఏదైనా రీజన్స్ అవ్వని. సో, ఎందుకు ఈ సిట్యుయేషన్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు సార్? సార్ దీంట్లో టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒకప్పటికి ఇప్పటికి ఒకప్పుడు ఒక పెళ్ళి అంటే పవిత్ర బంధంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. అవును. ఒక తాళిబొట్టు అంటే ఒక పవిత్రమైంది. ఇలాంటి పని ఇప్పుడు తాళిబొట్టు అంటే తీసి ఇంట్లో పెట్టిపోయే పరిస్థితి ఇప్పుడు ఉంది. అది తీయడానికి ఇష్టపడరు ఫస్ట్. ఒకప్పుడు పరిస్థితి. అవును. ఇప్పుడు అట్లా కాదు. ఒకప్పుడు మ్యారేజ్ అంటే ఒక పవిత్రతగా ఫీల్ అయ్యేది, పవిత్ర బంధంగా ఫీల్ అయ్యేది. ఇప్పుడు అంతా కాంట్రాక్ట్ మ్యారేజ్గా ఫీల్ అవుతున్నారు. కాంట్రాక్ట్ ఈరోజు ఎంటర్ అవుతారు, బయటికి రావచ్చు, ఇలా ఆలోచిస్తున్నారు. ఇది ఇప్పుడున్న జనరేషన్ ఆలోచన ఆ విధంగా ఉంది. ఒకటి. రెండోది ఇంకోటి తల్లిదండ్రులు అండి. నేను ప్రధానంగా చెప్పాలంటే బయట ఉన్న సొసైటీలో ఉండే కల్చర్ ఎట్లా ఉంది, ఆ వెస్ట్రన్ కల్చర్ రావడం ఒకటి. రెండోది సేమ్ టైం తల్లిదండ్రులు కూడా బాధ్యులే దానికి. ఎట్లా బాధ్యులు అవుతారంటే ఒకప్పుడు పిల్లలు 3, 4 పిల్లలు కనేవాళ్ళండి. ఇప్పుడు ఒక పాప ఒక బాబు, లేదా ఒక పాపనే చాలు, ఒక బాబే చాలు. వీళ్ళని గారాభంగా పెంచుకుంటారు. వాళ్ళ మీద ఈగ వాళ్ళనియరు. ఒకప్పుడు పిల్లనట్లు కాదు, చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేపించేవాళ్ళు. అవును. చేపిస్తే వాళ్ళకు తల్లిదండ్రులు అంటే భయం ఉండేది, భక్తి ఉండేది, ప్రేమ ఉండేది, అన్నీ ఉండేది. పని చేసేవాళ్ళు, పనికి అలవాటు అయిపోయిన వాళ్ళు ఉండేది. తర్వాత కష్ట సుఖాలు ఏమిటో వాళ్ళకి తెలుసు. తర్వాత ఒకప్పుడు తల్లి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే కూతురు చెప్పేది, ఏదైనా గొడవలు ఉంటే అక్కడే చూసుకోవాలి బిడ్డ, మనకి ఇక్కడ దాకా రావద్దు, ఏదైనా మంచి చెడున అక్కడ మాట్లాడుకో, ఇక్కడ దాకా మీరు తీసుకురావద్దు అన్నట్టుగా చెప్పేవాళ్ళు. కొన్ని ఓర్చుకోవాలి. ఇక్కడ ఉన్న రెస్పెక్ట్ అక్కడ దొరకదు. అవును. ఇక్కడ కూతురుకున్న రెస్పెక్ట్ అత్తగారి దగ్గర దొరకదు. ఇక్కడ ఒక తల్లి లేడీనే, అక్కడ ఒక అత్త లేడీనే. కానీ ఇక్కడ తన కూతురు మాత్రం బాగుండాలని తల్లి కోరుకుంటుంది, కానీ తన కోడలు బాగుండాలని ఆ తల్లి కోరుకుంటుంది. కోడలు కూతురులాగా తల్లి చూసుకున్న రోజు ఈ ప్రాబ్లం రాదు. ఇష్యూ ఏమైందంటే అక్కడికి రాగానే అక్కడికి వెళ్తారండి, అత్తవారింటికి వెళ్తుంది ఆ అమ్మాయి. చాలా ఒక పుష్పంలాగా పెంచుకుంటారు వీళ్ళు. పెంచుకొని అక్కడ పోయిన తర్వాత ఏ చిన్న ఇప్పుడు సేమ్ రెస్పెక్ట్ దొరకాలని మేము కోరుకుంటుంది. అవును. అది సేమ్ రెస్పెక్ట్ దొరకదు. ఎంతైనా అత్త ఆలోచన ఏంటంటే నా డామినేషన్ ఉండాలన్న ఫీలింగ్ అనుకుంటుంది. ఆ డామినేషన్ లేదని ఒక మాట అన్నా, ఏం జరిగినా, ఏ చిన్న జరిగినా సరే తనపై ఏడవడం, ఫోన్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పడం. వాళ్ళ తల్లిదండ్రి సరే అట్లా కాదు బిడ్డ, ఓర్చుకో, అట్లా కాదు, మాటల మీద ఏం కాదు, మంచిగా మనం మాట్లాడుకోవాలా, లేకపోతే సర్ది చెప్పుకోవాలా, ఇది తప్పు జరిగితే ఇంకోసారి చేయకుండా చూసుకో, అది కాదు, అత్తగారితో మంచిగా మాట్లాడి ఉండేటుండే, ఇది చెప్పరు వీళ్ళు. వీళ్ళు ఏం చెప్తారంటే, నీకు అంత ఇబ్బంది అనిపిస్తే రా బిడ్డ, నేను కళ్ళలు పెట్టుకొని చూసుకుంటా, ఈ రోజు నేనే ఒక మాట లేదు, వాళ్ళెవరు అనడానికి, మాట అనడానికి ఉంది, అది ఉంది ఇప్పటికి. వాళ్ళెవరు అనడానికి, నేనే ఒక మాట లేదు. నేనంటే నువ్వు అనడం వేరు, వాళ్ళు అనడం వేరు. ఈ తల్లి కనీసం ఇది చెప్పగలిగితే ఈ బంధాలు కొంత ఆగుతాయి కదా, ఒక రీజన్. ఇంకోటి లవ్ మ్యారేజెస్ మీద వెళ్తున్నారు, అప్పటికప్పుడు ఆవేశంలో తొందరపడి బయటకు వెళ్తున్నారు, మళ్ళా రిటర్న్ వచ్చేసి కొన్నాళ్ళు లవ్ అని కూడా వ్యామోహం అంటాం చూడు, అట్లా వెళ్ళిపోవడం. ఓ 3 months 4 monthsలోనే మళ్ళీ నార్మల్గా మళ్ళీ ఇంటికి వచ్చేయడం, ఈ అమ్మాయి వచ్చేయడం. తర్వాత లేదంటే మళ్ళీ ఈమె వచ్చి రావడం ఊరుకోరు, 498 కేసు మనకి పెట్టడం. నువ్వు కలిసే ఇష్టపడిపోయినావు, మళ్ళీ గొడవ అని చెప్పి 498 పెడతాం, డివిసి పెడతారు, మెయింటెనెన్స్ పెడతారు. ఈ 3 కేసులు టక్క పెట్టేస్తారు. అంతే పెట్టేసి ఇంకా ఉన్నది కదా, దూరమే తప్ప దగ్గరేది ఎక్కడ ఇంకా. అవును. ఒకప్పుడు పెళ్ళి సాధ్యమైనంత కోర్టు దాకా పోవద్దు, కోర్టు పోతే దూరం అవుతుందని, పంచాయతీకి పోవద్దు, పంచాయతీ పోతే మన పరువు బజార్లో పడుతుందని. ఇప్పుడు ఎవరు ఫీల్ అవుతలేరు అట్లా. పంచాయతీ పెడితే ఫీల్ అవుతాం కదా, వాడి సంగతి తెలుసాలా, మనం పంచాయతీ పెట్టాలని ఆలోచిస్తుంది తప్ప దానివల్ల వాడి రెప్యుటేషన్ ఎంత పోతుందో నీ రెప్యుటేషన్ కూడా ఆలోచించుకోవాలి కదా నువ్వు. అవును. సిమిలర్గా ఇద్దరికి ఉంటుంది కదా. అవును. అదే ఆవేశంగా పడి తొందరపడి వెళ్ళిపోయి చేయడం, కోర్టులకు వచ్చి ఆశ్రయించడం, కోర్టులో డైవర్స్కి అప్లై చేసి తీసుకోవడం. బట్ కోర్టులలో ఫ్యామిలీ కోర్టులలో కూడా ఈ జడ్జెస్ మ్యాక్సిమం కోర్టులో ట్రై చేస్తాయి ఇద్దరిని కలపడానికి, కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. ఆడదాకా వచ్చినాక తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి ఎక్కువ. ఆడికి వచ్చినాక కలిసే వాళ్ళు తక్కువ పర్సంటేజ్ సార్, విడిపోయే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, కలిసే వాళ్ళు తక్కువ ఉంటారు. పెరిపి లోకతలతని అట్లని రెగ్యులర్ కౌన్సిలింగ్ పెట్టి, మెయింటెనెన్స్ కేసు అయినా కూడా కౌన్సిలింగ్ పెడతారు, ఇది డైవర్స్ అయినా మళ్ళీ కౌన్సిలింగ్ పెడతారు, కంజుగల్ రెస్ట్రిక్ట్ కంజుగల్ మళ్ళీ కాపురం తీసుకుపోమన్నా కూడా కౌన్సిలింగ్ పెడతారు. వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసినాయి కోర్టులు అన్ని చోట్ల. దాని కౌన్సిలర్ కొంతమందిని ట్రైనింగ్ ఇచ్చి పెడుతున్నారు, వాళ్ళకి ఎట్లా కౌన్సిలింగ్ చేయాలి ఏందనేది. ఎన్ని రకాలు చెప్తున్నారు, కానీ అయినా కూడా కలిసే వాళ్ళు తక్కువ, విడిపోయే వాళ్ళే ఎక్కువ ఉంటారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.